అడవి అందాలు మనసును దోచుకుంటాయి. సాహస క్రీడలు అబ్బురపరుస్తాయి. వీకెండ్ వచ్చిందంటే ఎంజాయ్మెంట్ కి అదే అడ్రస్. కొంత భయం, మరికొంత ఉత్సాహం కలిపి వచ్చే జోష్ కి కేర్ ఆఫ్. మహబూబ్ నగర్ మయూరి పార్క్ అందాలు పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, మైమరిపించే పచ్చదనం, ఆ ప్రదేశానికి వెళ్తే ఎంతో ప్రశాంతత, మరెంతో ఆనందం. పిల్లల పార్కులు, అడ్వెంచర్ జోన్లు, జలపాతం, ఎప్పుడు కోరితే అప్పుడు వచ్చే కృత్రిమ వర్షం, ఇలాంటి ఎన్నో విశేషాలతో సందర్శకులను కనువిందు చేస్తుంది పాలమూరులోని మయూరి పార్క్. ఆహ్లాదాన్ని పంచుతూ హాలిడేస్ ను జాలీడేస్ గా మార్చేస్తుంది. రోజు రోజుకు సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ క్షేత్రం ఎప్పటికప్పుడు కొత్తదనం పంచుతూ పర్యాటకులని ఆకట్టుకుంటుంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ హరితవనం పార్క్. బెంగళూరు బృందావనం పార్క్ ను తలదన్నేలా రూపుదిద్దుకున్న ఈ వనం పర్యాటకులను తెగ ఆకర్షిస్తుంది. ప్రకృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దిన వనంలో రంగురంగుల పూల మొక్కలు కనువిందు చేస్తున్నాయి. నర్సరీగా ప్రారంభమైన 300 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దుకుంటుంది. ఇక్కడికి వచ్చాను మయూరి పార్క్ కి. ఇక్కడ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ రెయిన్ ఫాల్, వాటర్ ఫాల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా కి ఈ ప్లేస్ చాలా దగ్గర ఉండడంతో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. మరియు ఇక్కడ ఉన్న అన్నిటిని మనం ఎంజాయ్ చేయొచ్చు. పచ్చని చెట్ల మధ్య ఏర్పాటు చేసిన పల్లె వాతావరణానికి పర్యాటక ప్రియులు ఫిదా అవుతున్నారు. ఎద్దుల బండి, రైతులు, బావులు, చిన్న చిన్న గుడిసెలతో ఏర్పాటు చేసిన ఇళ్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. రేజీ ప్లైన్, అడ్వెంచర్ జోన్, రోప్ వే హైలైట్ గా నిలుస్తున్నాయి. ట్రెక్కింగ్ చేయాలన్న ఆసక్తి ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక చిన్నారులను ఆకట్టుకునేలా జురాసిక్ పార్క్ తరహాలో ఏర్పాటు చేసిన సెట్టింగ్ మరో అదనపు ఆకర్షణ. ఇక స్వదేశీ విదేశీ పక్షుల కిలకిల రావాలు, కలర్ఫుల్ పూల మొక్కలు పర్యాటకులను కనువిందు చేయడంతో పాటు నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇక్కడ చిన్న పిల్లలకి చాలా అద్భుతమైన క్రీడలు ఎన్నో ఉన్నాయి. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా అడ్వెంచరస్ పార్క్ గా ఉంది. అండ్ చాలా బాగుంది. ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంది. పచ్చని చెట్లు అండ్ ప్రకృతి కూడా చాలా బాగుంది. 2-3 years లో చాలా బాగా డెవలప్ చేశారు దీన్ని. అండ్ ఇక్కడ కావాల్సిన ఎన్విరాన్మెంట్ కూడా చాలా సహకరిస్తుంది అందరికీ. ఇప్పుడు మహబూబ్ నగర్కి మయూరి పార్క్ వస్తుంది అనుకోలేదు, ఇంత డెవలప్ చేస్తాడు అనుకోలేదు. మన గవర్నమెంట్ చాలా బాగా చేస్తారు. పిల్లలకి, పెద్దలకి ఎక్కడికి దూరం ప్రాంతాలకు వెళ్లకుండా లోకల్లోనే సిటీకి ఇంత దగ్గరలో ఇంత మంచి పార్క్ అభివృద్ధి చేయడం చాలా బాగుంది. ఛత్తీస్గఢ్ నిపుణుల సహకారంతో రాష్ట్రంలోనే మొదటిసారిగా జిప్ లైన్ ను ఏర్పాటు చేశారు. 25 ఫీట్ల ఎత్తులో 150 మీటర్ల గాల్లో తేలుతూ జిప్ లైన్ పై వెళ్లడం ఇక్కడి టూరిస్టులకు మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. గతంలో మహబూబ్ నగర్ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కూడా జిప్ లైన్ పై వెళ్లి ఎంజాయ్ చేశారు. అడ్వెంచర్ జోన్ లో రెండవది జిప్ సైకిల్. ఇది కొంచెం కఠినమైన ఫీట్. 40 ఫీట్ల ఎత్తులో 300 మీటర్ల దూరం పై సైకిల్ తొక్కడం ఓ సవాలు లాంటిదే. అయినా యూత్ ఈ ఫీట్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి మొత్తం టెక్నికల్ సపోర్టు మరియు ఎగ్జిక్యూషన్ అన్ని కూడా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ వాళ్ళు మనకు చేసి ఇవ్వడం జరిగినాయి. ఆ సంస్థ వాళ్ళు మొత్తం కూడా దాదాపు 3-4 నెలల నుంచి ఇక్కడ ఉండి దీనికి సరిపడా ఏం స్పీసీస్ వస్తాయన్న స్పీసీస్ సెలెక్ట్ చేయడము, మరి ఇక్కడ ఉన్న ఆర్టిఫిషియల్ పాండ్స్, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్, ఆర్టిఫిషియల్ రెయిన్ సిమ్యులేషన్ అన్ని కూడా వాళ్లే మనకు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగినాయి. ఇన్ని సంవత్సరాలైంది జలపాతం టీవీలలో చూసినాం, కానీ ఎక్కడ కూడా జలపాతం అనేది ప్రత్యక్షంగా చూడలేదు. అంటే కొంత సమయం లేకపోవచ్చు, లేకపోతే మనకు అందుబాటులో కూడా లేవు కనుక. మరి అలాంటిది ఈరోజు కృత్రిమంగా జలపాతాన్ని నిజమైనటువంటి జలపాతంగా తలపించే రీతిలో ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్కుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటట్లు చేయడమే లక్ష్యంగా మేము దీన్ని. కృత్రిమ జలపాతం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. సుదూర ప్రాంతాల నుండి వచ్చే టూరిస్టుల కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కుటుంబ సమేతంగా వచ్చిన పర్యాటకులు రిలాక్స్ అయ్యేందుకు టెంట్ హౌస్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.